మీద కూర్చొని మాట్లాడుతున్నప్పుడు శిశువులు అడుగుతారు, అయ్యా రాకట 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 అంటున్నావు కదా, వాళ్ళు రాకట వస్తేప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళు రాకట వస్తేప్పుడు మా గుర్తులు ఏమిటి, ఎలాగ జరుగుతుంది రాకట, ఈ ప్రపంచం అంతం ఎట్లయితుంది, అది జరగబోతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఏం సిగ్నల్ వస్తాయి, ఏ సూచనలు జరుగుతాయి అని యేసు ప్రభుని అడిగినట్టుగా గ్రంథస్థంలో ఉన్నది. మత్తయి సువార్త బైబిల్ ఉన్న వాళ్ళు మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఆయన ఒలివల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును. భాగ్యనాలమ్మ, దయచేసి ఇది ప్రాముఖ్యమైన విషయము. వాక్యం చెప్తున్నప్పుడే సాతాను వస్తుందని బైబిల్లో ఉన్నది. దయచేసి మీరు శ్రద్ధగా వినాలి. ఎప్పుడు జరుగుతావయ్యా ఈ రాకట? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి ప్రపంచానికి ముగింపు సూచనలు ఏమిటి? మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. ఎవరిని మిమ్మల్ని మోసపరచకుండా చూసుకునండి. అనేకులు నా పేరిట వచ్చి అనేక మంది నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురును మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునండి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ జరగాలి. అంతము వెంటనే రాదు. అంతం ఎప్పుడు వెంటనే రాదు. జనం మీదికి జనములు, జనాల మీదకి జనాలు లేస్తారు. రాజ్యం మీదికి రాజ్యములు లేచును. రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తావి. అక్కడక్కడ కరువులు వస్తావి. భూకంపములు జరుగును. ఇవన్నీ రాకట వస్తున్నప్పుడు అక్కడక్కడ రాజ్యాల మీదకి రాజ్యాలు, అక్కడక్కడ సునామీలు, భూకంపాలు, కరువులు, కష్టాలు, ఇవన్నీ వేదన ప్రారంభ దినాలలో నేను వస్తున్నప్పుడు ఇవన్నీ భూమి మీద సూచనలు జరుగుతాయి. ఇలాగ జరుగుతున్నప్పుడు మీరు గుర్తెరగాలి. ఎవరి మీద మోసపుచ్చకోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ రక్షణని మీరే కాపాడుకొని దేవుడు ఉన్నాడని జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకవేళ రేపు వస్తలే, ఎల్లుండి వస్తలే అని నెగ్లెక్ట్ చేసి, ఒకవేళ నువ్వు బలహీనపడి ఇంకా రేపు ఎల్లుండి అనుకుంటుంటే నీ రక్షణ పోగొట్టుకొని, లేదంటే మారు మనసుని పోగొట్టుకొని, ఒకవేళ నువ్వు బలహీనపడితే ఎప్పుడు దొంగ రాత్రి వస్తాడో అలాగే నేను వస్తాను, మీరు జాగ్రత్తగా ఉండాలని బైబిల్లో చెప్పినట్టుగా బైబిల్ ఉన్నది. ప్రియమైన సహోదరులారా, ఆ దేవుని దినము కొరకు ప్రపంచంలో ఆదాము మొదలుకొని పాత నిబంధన కాలం భక్తులు, కొత్త నిబంధన కాలం భక్తులు, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, యేసు ప్రభు పుట్టక మునుపున్న భక్తులు ఉన్నారు, పాత నిబంధన కాల భక్తులు ఉన్నారు, కొత్త నిబంధన కాల భక్తులు ఉన్నారు. వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అయ్యా ఎప్పుడు రాకట, త్వరగా రప్పించయ్యా, మేము మీ యుద్ధకు రావాలి, మేము పరదేశంలో పోయి ఉన్నాము, త్వరగా రప్పించమని వాళ్ళందరూ దేవుని కాడ విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ప్రేమిన సహోదరులైన దేవుడు ఇంకా నా బిడ్డలు మారు మనసు పొందుతారు, ఇంకా నా బిడ్డలు ఇంకా రక్షించబడాలి అని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రేమిన సహోదరులరా, మనము ఒకవేళ రాకట వచ్చే మూమెంట్లో ఒకవేళ మనం సజీవ లెక్కలు ఉంటే మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. ఒకవేళ మనం రాకట, ఒకవేళ మనం అంత లోపల మన దినాలు అయిపోయి, మన అవసర దినాలు అయిపోయి, మనం చనిపోయే కాలం వచ్చినప్పుడు, మనం చచ్చిపోయే దినాలు వస్తున్నప్పుడు నువ్వు సిద్ధపాటు కలిగి నువ్వు మరణించాలి. లేదంటే నువ్వు సజీవ లెక్కలు ఉన్నప్పుడే సిద్ధపాటు కలిగి ఉండాలి. లేదంటే నువ్వు చనిపోయే మూమెంట్ వచ్చినప్పుడు ఆలస్యం అయితే రాకట, నువ్వు అంత లోపల సిద్ధపాటు కలిగి నువ్వు మరణించాలి. బైబిల్ చెప్తుంది, పాపం చేసి చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు పాతాళానికి వెళుతాయి, నీతిగా చనిపోయిన ఆత్మలు పరదేశికి వెళుతాయి. రేపు రెండవ రాకట్లో వచ్చినప్పుడు పాతాళంలో ఉన్న వాళ్ళు, పరదేశంలో ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. అప్పుడు దేవుడు తీర్పు తీర్చి పాతాళంలో ఉన్న వాడిని అగ్నిగుణంలో పడేస్తాడు, పరదేశంలో ఉన్న వాడిని మహిమగల కుమార్తెగా కుమారునిగా చేసి పరలోకాన్ని తీసుకుని వెళ్తాడు.
ప్రేమిన సహోదరి సహోదరులారా, టచ్ చేయక, నేను డిస్టర్బెన్స్ ముట్టకి, నేను ఆపరేటింగ్ చేసుకుంటాను. పక్కకు కూర్చో, గట్టిగా చెబుతాం అందరూ హల్లెలూయా. గమనించండి, ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. మనం సంఘ పెద్ద కావచ్చు, లేకపోతే విశ్వాసి కావచ్చు, లేకపోతే దైవజనులు కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ధనవంతులు కావచ్చు, జగట మట్టితో రూపించబడిన ప్రతి నరమాత్ముడు భూమి మీద చనిపోక తప్పదు. ఆ దినాలు రాకమనిపే మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని కొరకు వధువు సంఘముగాను వధువు బిడ్డగాని సిద్ధపడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకొరికే బైబిల్లో నేను చదివినప్పుడు, మీక రాసిన గ్రంథం బైబిల్ ఉన్నవాళ్ళు 1వ అధ్యాయము 2వ వచనములో, పాత నిబంధనల కాలంలో నేను వస్తున్నప్పుడు ఏమి జరుగుతుంది, మీక నేను భూమి మీదకి దిగబోతున్నప్పుడు, నేను స్థలం విడిచిపెట్టి భూమి మీదకి దిగబోతూ పరిశుద్ధ కొరకు నేను రాబోతున్నప్పుడు ఏమి జరుగుతుందని మీకతో దేవుడు ఏం చెప్పాడు? సకల జనులారా ఆలకించండి. భూమి నీవు నీలోనున్న సమస్తమును వినుడి. దేవుడు చెప్తున్నాడు, భూమి నీలో ఉన్న సమస్తమా చెవు ఎగ్గి విను. ప్రభు అయిన యెహోవా మీ మీద సాక్ష్యం పలకబోతున్నాడు. పరిశుద్ధాలయములో నుండి దేవుడు పరిశుద్ధాలయములో నుండి ప్రభు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. మీ మీద దేవుడు సాక్ష్యం పలకబోతున్నాడు. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి, దేవుడు స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలములలో నడవబోతున్నాడు. ఆయన నడవగా అగ్నికి మైనము కరిగినట్టుగా పర్వతాలన్నీ కరిగిపోతాయి. హల్లెలూయా. దేవుడంట మీకెంతో చెప్తున్నాడు, మీక పరిశుద్ధ స్థలాన్ని వదులుతున్నాను. భూమిలో ఉన్న సమస్తమా, నేను ఉన్నత స్థలాలపైన నడవబోతున్నాను. నేను భూమి మీద అడుగుపెట్టి నడవబోతున్నప్పుడు అగ్గికి మైనము ఎలా కరిగిపోతుందో, పర్వతం భూమి మీద ఉన్న పర్వతాలన్నీ మైనము కరిగినట్టుగా కరిగిపోతావి. దేవుని బిడ్డలేరా, అగ్నికి ప్రపంచాన్ని అంతం చేయాలంటే రెండే, ఒకటి అగ్ని, ఒకటి నీళ్ళు. ఈ రెండు అంతం చేస్తే అగ్నికి నీళ్ళకి భయపడింది ఒకటి, పర్వతం ఒక్కటే, రాయి ఒక్కటే భయపడింది. నీళ్ళకి భయపడదు రాయి, అగ్గి కూడా భయపడదు. ప్రేమైన సహోదరులారా, ఈ రెండింటిని అంతం చేసేది ప్రపంచం, అగ్గిని కానీ నీళ్ళని కానీ అంతం చేసేది ప్రపంచాన్ని. కానీ రెండింటిని భయపడకుండా ఉండేది రాయి. ఈ రాయి రెండవ రాకట్లనంట దేవుడు దిగొచ్చినప్పుడు పర్వతాల మీద అడుగు పెడితే అగ్నికి మైనం ఎలా కరిగిపోతుందో, కొవ్వెత్తి ఎలాగా ఆ దీపాన్ని కరిగిపోతుందో, భూమి మీద ఉన్న పర్వతాలన్నీ మైనం కరిగినట్టుగా కరిగిపోతా. ఒక్క పర్వతం కూడా ఉండదట, మైనం కరిగినట్టు కరిగిపోతామంట. ఒకవేళ ఎట్లా జరుగుతుందో తెలియదు. భయంకరమైన దినాలవి. పరాక్రమశాలిగా ఉన్నవాడు, బలవంతుడుగా ఉండేవాడు, బహుబలం కలిగిన వాడు, ఈరుడు సూర్యుడు కూడా గడగడగడ వణికి ఏడుస్తారంట ఆ రోజులలో. గాఢంధకరమైన చీకటి. ప్రేమైన సహోదరులారా, ఆ దినము ఎటువంటి దినం అంటే భయంకర. పిల్లదాడ తల్లికలే, తల్లిదాడ పిల్లకలే. జపన్న 1వ అధ్యాయము